పక్క ఇండస్ట్రీ వాళ్ళవి రిమేక్ చేయకుండా మా నాన్నగారి మూవీస్ నేనే రిమేక్ చేసుకుంటానని బాలయ్య వాళ్ళ నాన్నగారి మూవీసే రిమేక్ చేశారు. ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. బాబాయ్ అబ్బాయి 1985లో తీశారు. ఈ సినిమా సీనియర్ ఎన్టీఆర్ గారు 1954లో తీసిన వద్దంటే డబ్బు మూవీకి రిమేక్ బాబాయ్. అప్పట్లో మంచి సూపర్ హిట్ గా నిలిచిందిలే. నెక్స్ట్ రాముడు భీముడు 1964లో వచ్చిన ఎన్టీ రామారావు గారు నటించిన ఒరిజినల్ రాముడు భీముడు మూవీకి రిమేక్ గా 1988లో మన మాస్ ఆఫ్ గాడ్ రాముడు భీముడు రిమేక్ చేశారు. నెక్స్ట్ పాండురంగడు. అందరూ ఈ మూవీ డైరెక్ట్ మూవీ అనుకుంటారు, కానీ వాళ్ళ నాన్నగారి ఇన్స్పిరేషన్ తో 1957లో వచ్చిన పాండురంగ మహత్యం మూవీని మార్పులు చేర్పులు చేసి పాండురంగడు మూవీగా తీశారు. నెక్స్ట్ శ్రీరామరాజ్యం బాపు రమణల గారి మూవీ చాలా మంచి హిట్ అయిందిలే. ఈ మూవీ కూడా మన అన్నగారు తీసిన లవకుశ మూవీకి రిమేకే బాబాయ్. ఇక చాలా రోజుల క్రితం తీసి సౌందర్య గారు కాలం చేశాక ఈ మధ్య పూర్తయిన కొంచెం 17 నిమిషాల పోర్షన్ వరకు రిలీజ్ చేశారు. ఆ మూవీ పేరే నర్తనశాల. ఈ మూవీ కూడా ఎన్టీఆర్ గారి 1963లో వచ్చిన నర్తనశాల మూవీకి రిమేకే. మరి బాలయ్య గారు వాళ్ళ నాన్నగారి ఇన్స్పిరేషన్ తో మూవీస్ రిమేక్ చేస్తారు, వాళ్ళ నాన్నగారిని ఫాలో కూడా అవుతుంటారు. మరి బాలయ్య గారి మూవీస్ లో మీకు ఏ సినిమా ఇష్టమో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాయన.